సింగపూర్‌లోనే మనకి ఎప్పుడైనా అత్యవసర సమయంలో ఒకరి దగ్గర అడిగి లేదనిపించుకునే కన్నా, మనం క్రెడిట్ కార్డ్ వాడుతుంటే, ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం డబ్బులు తీసుకోవచ్చనమాట. జస్ట్ వితిన్ 3 డేస్, 4 డేస్‌లోనే మన అకౌంట్‌లోకి మనం సెలెక్ట్ చేసుకున్న అకౌంట్‌లోకి అయితే అమౌంట్ అయితే పడిపోద్ది. మన క్రెడిట్ కార్డ్ లిమిట్‌ని బట్టి. నాకైతే 13,800 లిమిట్ ఉంది కాబట్టి నేనైతే 13,000 తీసుకోవచ్చు. తీసుకునే అమౌంట్‌ని జాగ్రత్తగా వినియోగించి వితిన్ 2 మంత్స్‌లోని మనం రిటర్న్ పే చేసేయాలి. ఆ బిల్లు డ్యూ డేట్ లోపు పే చేసేయాలి. లేదు అనుకుంటే దాన్ని ఆల్టర్‌నేటివ్‌గా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లోని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. దానికైతే ఛార్జెస్ పడతాయి. దీనికి వితిన్ 2 మంత్స్‌లో మనం పే చేస్తే ఛార్జెస్ ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి అయితే మీరు చూస్తున్న స్క్రీన్‌లో చూపించిందంతా కామనే. ఇక్కడ మట్టుగా మనం సెలెక్ట్ చేయాలి. మనం దేనికోసం అమౌంట్ తీసుకుంటున్నాం అనేది అయితే ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. నేనైతే మెడికల్ అని సెలెక్ట్ చేశాను. సో, మీకు దాంట్లోని ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యాప్ మన పేరు మీద క్రెడిట్ కార్డు పేరు మన పేరు మీద రిజిస్టర్ అయ్యి మనం వాడుతున్నాం కాబట్టి మనం ఏమీ అడిషనల్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, నేను 20వ తారీఖు అప్లై చేశాను. దానికి నాకు 24వ తారీఖు డబ్బులు వచ్చేస్తాయని అయితే క్లియర్గా ఉంది. క్లియర్గా చెప్తుందనమాట. 24వ తారీఖు డబ్బులు పడతాయని. $13,000 అంటే ఇండియాలో దగ్గర దగ్గర 9 లక్షలు. 9 లక్షలు మనం క్రెడిట్ కార్డు వాడుతుంటే వితిన్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిషన్ లేకన్నా ఇస్తారనమాట. వితిన్ 3 డేస్, 4 డేస్లో. కానీ మన అకౌంట్కి పడదు. సో, మనం ఆల్టర్నేట్గా వేరే అకౌంట్ ఏదైనా ఇవ్వాలి. ఆ అకౌంట్ కూడా ఏ బ్యాంకు వాళ్ళ పేరు, అకౌంట్ నెంబరు ఇచ్చేసి కంటిన్యూ అయిపోతే మనం ఫుల్ అంతే. అంతకుమించి ఏమి ఉండదు. ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వడమే అంతే. ఎడిషనల్గా మిగతావన్నీ మన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇదంతా సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది ఈమెయిల్కి సక్సెస్ అయిందని. నేను నిన్న 20వ తారీఖు అప్లై చేశాను. ఈరోజు 21 కదా, 21 నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. సో, మీరు అప్లై చేసిన సక్సెస్ అయింది, క్రెడిట్ అవుతుంది అనేసి అని అమౌంట్. 24, ఈరోజు 21, రేపు 22, 23, 24 అంటే సోమవారం అయితే నేను ఇచ్చిన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది ఆ అమౌంట్. ఆ అమౌంట్ నేనైతే ఇన్స్టాల్మెంట్ పెట్టలేదు, ఫుల్ పేమెంట్ పెట్టాను. నెక్స్ట్ మంత్ బిల్లు రేజ్ అయినప్పుడు నాకు ఆ అమౌంట్ పడుతుంది. అది ఇప్పుడు ఇంకో నెల తర్వాత నేను పే చేయాలి. సో, వితిన్ దగ్గర 2 మంత్స్ ఉంటుంది ఈ పీరియడ్ తిరిగి పే చేయడానికి. సో, దీన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే బాగుంటుంది. లేదంటే రిటర్న్ మనం డ్యూ కానీ లేట్ చేసామంటే ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అదొకటి మనకి స్కోరు పడిపోద్ది అనమాట, బ్యాటరీ మార్క్ ఉంటుంది. సో, అలాంటిది ఉంచుకోకుండా వెంటనే పే చేసేయాలి.